హాయ్ కాకాలు అందరికి నమస్తే. వెల్కమ్ టు రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్. మొదటగా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇవాళ మన మూల దగ్గర మనం తెలిసే కదా, ఓరి అవా పవిన్, ఓరి అవా పవిన్. ఈ మధ్యనే బాగా ట్రెండ్ అవుతుండు మనోడు, మన భాష, మనోడు యాస, మన ఊరి లాంగ్వేజ్ మస్తు ట్రెండ్ అవుతుండు మా తమ్ముడు. ఇవాళ మనోడి దగ్గరికి వచ్చేసినాం. ఈ ఊరు వచ్చేసి గంగాపూర్. ఆ వీడియో కూడా మీకు పెడతా, వ్లాగ్ కూడా తీసిన. ఇలా ఊరికి రావడానికి మొత్తం జంగల్లో ఉంటది ఊరు, మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్. ఒక జంగల్ లోపట్లకించి ఊర్లోకి వచ్చినాం. ఈ ఊరికి సిటీతో సంబంధం ఉండదు, మొత్తం సిటీ మనుషులతోని అస్సలే సంబంధం ఉండదు. ఈ సిటీతో సంబంధం ఉండదు, మొత్తం సిటీ మనుషులతోని అస్సలే సంబంధం ఉండదు. అది హైలైట్ ఉంటది. సో మనోడు ఇంత ఖుషి చేసి ఇంత మంది నవ్విపిస్తుండు కదా, మనోడు లైఫ్ స్టోరీ కొంచెం ఖుషిగా తెలుసుకుందాం. నేను అత్తున్నా అని చెప్పేసి మంచిగా మటన్ అనిపించిండు. ఒక 2 బీర్లు కూడా తెచ్చిన, బీర్లు పెట్టలే మళ్ళా అందులో పడతా అని చెప్పేసి, 2 బీర్లు కూడా తెచ్చిన, బీర్లు పెట్టలే మళ్ళా అందులో పడతా అని చెప్పేసి, ఇంకొంచెం స్పైసీ అయింది, గమ్మత్ అయింది. బోడి పిల్లలు కూడా తెచ్చిన, బోడి పిల్లలు తినుకుంటేనే మాట్లాడదాం. ప్రవీణ్ నమస్తే. సో ప్రవీణ్, నువ్వు నేను ఇక కుల అడుగుతున్నా, ఎందుకంటే మనలో కూడా తెలియదు కాబట్టి అడిగేసాను. నీకు ఇన్స్టాగ్రామ్ కి వీడియోలు తీయాలా, ఇన్స్టాగ్రామ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? భుజం ఎలా మాట్లాడురే అడుక్కోవాలా చెప్తే అన్న ఈయన మనం ఆగస్ట్ అప్పుడు పోయినా సరే నాటేసేటప్పుడు అంటే వదిలేకుతున్నాం. ఓకే, ఇదే బండ దమ్మత్తున్నా అని చెప్పి ఇట్లా కూర్చున్నా అనిపించింది. గట్టిగా మాట్లాడా అనిపించింది. ఈ అమ్మ జీవితం చదువుకున్న అయిపోగారా అనిపించిందా లోపలే. ఇక మనకు చదివే రాదు, మనకు చదువుకోవాలని ఎందుకు వచ్చింది? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇక మనకు చదివే రాదు, మనకు చదువుకోవాలని ఎందుకు వచ్చింది? ఇదే మాట యూట్యూబ్ అన్న మన ఇన్స్టాగ్రామ్ లో పెడితే అది వేరు ఉంటది, వాళ్ళకు కూడా అనిపిస్తా అని చెప్పి కాబట్టి మీకు నడుచుకుంటే అదే చెప్పిన. అదే 100K కొట్టేసింది. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందన్న. ఇక పొలాలు అక్కడ ఏం జరుగుతుంది, ఊర్లో ముచ్చట్లు, ఇక అట్లా ఒక్కొక్కటి వైరల్ అయిన కొద్ది అట్లా. రియాలిటీగా చెప్పాలంటే ప్రవీణ్, నేను కూడా మస్తు సందర్భాలల్లో నేను నీ వీడియోలు పెట్టుకొని చూస్తే, ఎందుకంటే నాకు నీ వీడియోలు చూసినప్పుడల్లా, నా వీడియోలు చూసి ఎంతమంది అవుతారో మాకు తెలియదు, కానీ మా వీడియోలు చూసి నేను కానీ, అరుణ్ గారు కానీ, మా రోహిత్ గారు కానీ, కొంతమంది మా పోరాను కూడా అన్నాక ఓర్ని అవ్వని వచ్చిండాయే అని చెప్పేసి. అంటే నీ వీడియోలు అంతా న్యాచురాలిటీగా ఉంటాయి, ఒక స్క్రిప్ట్ లేకుండా ఏం లేకుండా న్యాచురల్ అప్పటికప్పుడే కెమెరా పెట్టేసి తీసినట్టు మన ఊర్లలో మాట్లాడుకున్నట్టు ఉంటది. సో నీకు చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని అనిపించింది? ఇక యాక్టర్ అంటే ఏముందన్న, మన బతుకులకు అంత పెద్దగా అనుకోలే గాని అది ఆటోమేటిక్ అయిపోయింది. ఎప్పుడో చిన్నగా నేను ఒక కమెడియన్ కావాలి, కానీ ఇదైతే నిజం అన్న. కమెడియన్ అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు దోషగాలతో ఉంటాయి చూడు ఊర్లలో, వాళ్ళ దగ్గరికి నేను ఏంటంటే కథ వాళ్ళు కిస నవ్వుడు మాటలకి నేను జోకి ఆటోమేటిక్ అది అట్లా అన్నట్టు. సో ప్రవీణ్, ఒక చిన్న అంటే ఎమోషనల్ ఏం కాదు కానీ, నీకు ఎప్పుడైనా గానీ నువ్వు వీడియోలు చేస్తున్న కొత్తలా నీకేం రా, ఏం పని లేదా, పని చేసుకోరాదా? ముచ్చట్లు చెప్తాను నేను. ఈ వీడియోతో ఏం పని రా అన్న సందర్భాలు అవమాన పడ్డ అప్పుడు నాకు 5,000 ఫాలోవర్స్. అప్పుడు ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, వాళ్ళ కొడుకు నా ఫ్రెండే అన్నట్టు. అంతడు అన్నాడు, అరే ప్రవీణ్ గారికి ఇక్కడ పని లేదా, పని పాటలు లేనోడే వీడియో తీస్తారు అంతోడు తిరగక అన్నారన్న. ఇంకొక పెద్ద మనిషి అదేమన్నా చదువా కదా దీర్ఘం తీసి అప్పుడు మస్తు బాగా అనిపించింది అన్న. ఇప్పుడు గంగాపూర్ కి ప్రవీణ్ తోనే పేరు, కానీ ఇప్పుడు నాకు బాధ లేదన్న. నా వల్ల ఒక 10 మంది నవ్వుతురు అంటే ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీకు ప్రవీణ్. చెప్పండి, నీ ఊరోళ్ళు ఎవరో ఈ వీడియో చూస్తే ఆ ఊరోళ్ళకే చెప్తున్నా. యాక్చువల్ గా గంగాపూర్ అనే విలేజ్ ఎవరికి తెలియదు. మేము నిర్మల్ నుంచి వచ్చినాం. గంగాపూర్ అనే విలేజ్ ఎవరికి తెలియదు. బట్ గంగాపూర్ విలేజ్ అంటే ఇప్పుడు ఓర్నియావా ప్రవీణ్ వాళ్ళ విలేజ్. అంటే ప్రవీణ్ ద్వారా గంగాపూర్ అనే విలేజ్ కి పేరు వచ్చింది. ఇప్పుడే కాదు, ఇంకా ముందు చాలా పేరు వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మేము వచ్చేటప్పుడు రోడ్డు విషయంలో కూడా చాలా సేపు రోడ్డు ఆ ప్రయాణం చేసేటప్పుడు మస్తు ఇబ్బంది పడ్డాం. ఎంత ఇబ్బంది పడ్డామంటే, మేము 15 కిలోమీటర్ల తోవనే కారులో వస్తే మాకు 1 అవర్ టైం పట్టింది. ఆ 1 అవర్ టైంలో మేము నిర్మల్ పోయి ఇంటికి వచ్చేస్తుంటాం. ఇంత ఏమంటారు ఫెసిలిటీస్ లేని ఊర్లల్లా, ఇంత కరుగొట్టు ఊర్లల్లా, ఇంత జంగల్ ఉన్న ఊర్లల్లా
మీ ఊరు నుంచి ఒక వ్యక్తి ఫేమస్ అయ్యిండు. మీ ఓడికి ఈయనే కాదు, దుబాయ్లో ఫ్యాన్స్ ఉన్నారు, కువైట్లో ఫ్యాన్స్ ఉన్నారు, సౌదీలో ఫ్యాన్స్ ఉన్నారు. ఓరియం అంతేందుకు మా ఊర్లో ఫ్యాన్స్ ఉన్నారు, నిర్మల ఫ్యాన్స్ ఉన్నారు, ఆల్ ఓవర్ డిస్టిక్ లా స్టేట్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, స్టేట్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంత మంచిగా క్లిక్ అయ్యిండు. సో నేను చెప్తున్నా కదా, ముందు నువ్వు మంచి సినిమా ఇండస్ట్రీ కూడా వస్తావు. మనం పోయినా కూడా మనం అందరం కలిసే ఉంటాం అనుకో కమెడియన్స్. మనకు తెలిసిందల్లా 10 మందిని నవ్వించుడే. బట్ నీ వల్ల మీ ఊరికి పేరు వస్తుంది, నాకు తెలిసి ఒక రోడ్ కూడా వస్తుంది, నీ వల్ల రాగలుగుతుంది. అస్తే బెస్ట్ గా అన్న. చూసినావు రోడ్ ఎట్లుంది, ఇంకా వర్షకాలం చూడాలన్నా నువ్వు. ఈ అందాలు ఒక్కేతే అయితే ఆ తోడు ఎక్కేచ్చు. పాప మా వాళ్ళని అత్యవసర పరిస్థితుల్లో ఉంటే కష్టం అన్న, బాగా కష్టం. అయితే పవీను, నీకు గింతగానం ఫేమస్ అయినా గింతగానం గమ్మతున్నావు, మంచిగా చూడబుద్ధి కూడా హైలైట్ ఉంటావు. నీకు ఏ పొల లేదా పోయి, అన్న మాట అడగనా, చెప్తే ఇజ్జత్ పోతుంది. ఇప్పటికైనా కామెంట్లలో అన్న నీకు లవర్ లేదంటే వాళ్ళు నమ్ముతాడా, నువ్వు వీడియో కోసం కావాలని చెప్తున్నా అనుకుంటారు. నిజమన్నా లేవు నాకు లవర్ అసలు ఏం లేవు. అరే మీ బావ శేఖర్ గంతానం ఫోన్ కలుగుతాడు, ఫోన్ చేసినప్పుడల్లా బీజీ వస్తుంది. మీ బావ శేఖర్ గంతానం ఫోన్ కలుగుతాడు, ఫోన్ చేసినప్పుడల్లా బీజీ వస్తుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా. నీకు లవర్ లేకపోవడం నాకు అర్థం కాదు. మనోళ్ళ వారు బాయ్ ఈడ ఉత్త డబ్బనే మరి నేను అనుకుంటున్నా. మరి నీకేమన్నా బ్యాక్ స్టోర్ ఉండి నువ్వేమన్నా మనిషి అసలు ఏం లేవు అన్న, లవ్లు బీగులు మనకు సోగే. అరే ఇంత చక్కటి మనిషివి, ఇప్పుడు ఫేమస్ అవుతుంది, నీకు లవర్ లేరు అంటే నేను నమ్మలేను. ఎందుకంటే మీ బావని అడుగుతూ ఇంకా మా ఉన్నాడు నాకు ఉన్నారా? నిజం చెప్పు, లవర్ బీగుడు మనకు ఇప్పుడు ఆయన చెప్తున్నాను అంటున్నావా, లేకపోతే అడుగు నాకు. నువ్వు అప్పుడు ఫోన్ లో మాట్లాడిన రికార్డింగ్ ఉంది, ఏమైంది గింత బిజీ ఫోన్ లేబడుతున్నా, మాకు లొకేషన్ దొరుకుతలేదు, గీడి దాకా వచ్చినాం జనాల దగ్గర దాకా అంటే అన్న మా ఫోన్ చేసింది అన్న. ఇంకోటి అన్న, మన ఇండియాకు మొత్తం ఇండిపెండెంట్ వచ్చింది కానీ మా ఊరికి రాలేదన్న. ఇండియాకు మొత్తం ఇండిపెండెంట్ వచ్చింది కానీ మా ఊరికి రాలేదన్న. ఇదైతే నిజం, వాస్తవం మాట. ఈ మాట మాత్రం పర్టికులర్ గా గుర్తు పెట్టుకోరు. మళ్ళీ ఈ వీడియో మనం చెప్తే వాళ్ళు అనుకుంటారు ఏ వీడియో బ్లాగ్ సానుభూతి చెప్తున్నారు. సానుభూతి అస్సలు కాదు. ఇండియాకి స్వాతంత్రం వచ్చిందట గానీ ఇంకా ఈ గంగాపూర్ అనే విలేజ్ కి స్వాతంత్రం రాలేదు అని మనోడు మాట్లాడలేదు. తాగి చెప్పే మాటలు గుండె ఇంత కాల్తే ఈ మాట. ఇటు రోడ్కు ఇటు మా ఊరికి ఇది ఒక ఇంత ప్రపంచం, ఇది వేరుంటది అంతా. నిజం మేమే విషయం కదా, ఈ విలేజ్ అనేది ఇది ఉంది అని చెప్పేసి మాకు ఇప్పటిదాకా తెలియదు భయ్. ఒక వింత ప్రపంచం అంటే అసలు దాని గురించి మేము మాట్లాడడం కంటే ఒక్కసారి మీరు కడెం దాటి గంగాపూర్ అనే విలేజ్ కి రావడానికి ప్రయత్నించుర్రి. ఇక్కడ ఆ రోడ్డు, ఆ జంగలు, ఇక్కడ అందాలు కూడా వేరుంటాయి అన్న. అందాలు ఎంత ఉన్నాయో కూడా అత్యవసర పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు పిల్ల తల్లి ఉన్న వాళ్ళు ఉంటారు, సడన్ గా పాము కుడుతుంది. సో ప్రవీణ్, ఇట్లా స్వాతంత్రం రాలేదు మా ఊరికి, ఇంకా మన దేశానికి వచ్చింది కానీ మా ఊరికి ఇంకా రాలేదన్నా, మా ఊరికి ఇంకా ఏం కాలేదన్నా అన్నావు. నీకెందుకు అట్లా అనిపించింది? నీకేమన్నా అట్లా చూసిన ఏమన్నా సంఘటనలు ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా, చెప్పగలుగుతావు? ఉన్నాయన్న. ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చిన రోడ్ ఎట్లున్నది మీరు చూసిరిగా, ఒక ఊర్లో సీసీ రోడ్ పోసి చూసిన. ఆ ఊర్రే వర్షకాలం ఒక్కొక్కసారి మనం కొట్టుకోపోతాం, ఆ ఊర్లకే పోతే అంత వస్తుందా డేంజర్. అయితే చూసింది ఏంటంటే మన పోయిన సారి ఎట్లా వర్షం ఫుల్ పడ్డది ఇక, అప్పుడు తెల్లవారుజామున 4 ఏమో అవుతుంది, ప్రెగ్నెన్సీ లేదు. అవునా? ట్రైన్స్ ఫుల్ అయిపోయినాయి. ఇటు వచ్చే వరకు ఊర్లో ఫుల్ వాటర్. ఏం చేద్దాం, అటు ఊరాదు. అక్కడనే తెల్లవారుజామున 6కి నార్మల్ అయితే పుష్కరం. అది ఏం దేవుని దయ వల్ల ఏం కాలే, ఈ తల్లి బిడ్డ సేఫ్. అదే మన జరుగుంటే పరిస్థితి ఏంది? నేను అదే అంటున్నా, కార్లో వచ్చేటప్పుడు అరే వర్షాకాలంలో వాళ్ళకన్నా పాము కుట్టిన వాళ్ళని, అత్యవసరంగా ఉన్న వాళ్ళకన్నా, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని, బాలింత లేడీలు ఉన్నా కూడా ఎట్లా పోగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు? ఎట్లున్నది ఊరు? ఒక రకంగా పీస్ఫుల్గా ఉంది, మంచిగా అడవి వాతావరణం ఉంది, మంచిగా ఉంది, సిటీతోని సంబంధం లేకుండా అంతా బాగుంది. కానీ ఇప్పుడున్న కాలంలో వసతులు కావాలి కదా, హాస్పిటల్ కావాలి, ఒక రోడ్ సౌకర్యం కావాలి, ఒక వెహికల్ సౌకర్యం కావాలి. తెలంగాణ కన్నా అత్యవసరం ఉన్నా కూడా ఒక్క పానం పోయినా కూడా, పానం అంటే చిన్నది కాదు కదా, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మనకి. ఈ రోజులలో హాస్పిటల్ ఇక్కడ కట్టినా కానీ ఏముండదు, గాస వర్కర్లు ఉంటారు అన్న, వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏం లాభం? ఎంతగానో చేస్తారు. ఏదో మినిమం అంటే ఫస్ట్ ఎయిడ్ చేయగలుగుతారు. మరి అయితే భవన్, నీ వల్ల అయితే ఊరికి కంపల్సరీ పేరు వస్తుంది. నువ్వు ఫ్యూచర్ లో పెద్ద స్టేజ్ ఎక్కి కూడా ఇటువంటి విషయం చెప్పిన నీ వల్ల ఊరికి రోడ్ వస్తుంది, అన్ని జరుగుతాయి. నాకేమనిపించిందండి ప్రవీణ్, ప్రత్యేకంగా నీకు ఈ కామెడీ పంక్చువాలిటీ అంటే టైమింగ్ చేస్తా ఉన్నావు కదా, బయటోడు తెలిసేపెట్టు లాటగాడు పొట్టుగాడు ఏదైనా కూడా సత్రపని అదుగుతానే ఉంటాడు, బయటోడు తెలిసేపెట్టు లాటగాడు పొట్టుగాడు ఏదైనా కూడా సత్రపని అదుగుతానే ఉంటాడు. మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీ
నీకు సపోర్ట్ గా ఉంటారా, లేకపోతే నువ్వు కూడా ఎందుకు వీడియోలు చెప్తున్నారా, బయట పోతే మందికి ఇట్లా అంటుర్రా అని చెప్పేసి విమర్శిస్తారా, లేకపోతే చేయరా నాన్న ఏం కాదు రేపటి నాన్న మంచి స్టేజ్ ఉంటావు అని చెప్పేసి అంటారా, లేకపోతే అద్దురా నాన్న ఎందుకు అంటారా? చెయ్యనే కానీ అన్న ఐఫోన్ కొనిచ్చింది. అవునవును, మీ నాన్న చూసినా ఎంత సైలెంట్గా ఉన్నాడు, అమ్మ కూడా ఎంత మంచిగా ఉంది అంటే ఫుల్ సపోర్ట్ అన్న పేరెంట్స్ అయితే. నేను చెప్తున్నది ప్రతి ఒక్కళ్ళు కొలిమిల కాల్చి కొడితేనే ఒక ఇనుమును కొడితే కత్తి అవుతుంది, గుడ్డలు అవుతుంది. మొన్న ఏమైందంటే అన్న పొలం కలిసేటప్పుడు ఎంత అవుతుంది పొద్దుగల 8కేమో ఇటు వచ్చినాం తినేసి కలుస్తానికి 3 వరకు చేసినాక మా వాళ్ళే బోర మరి నీకు ఇవాళ వీడియో పెట్టడానికి వీడియోలు లేవు కదా, పోయి స్నానం చేసి పోయి వీడియో తీసి పెట్టుకోరా అన్నారు. ఇంకేందని ఇంకా ఇంత మంచి సపోర్ట్ వాళ్ళు దొరుకుతారు. బోర మరి నీకు ఇవాళ వీడియో పెట్టడానికి వీడియోలు లేవు కదా, పోయి స్నానం చేసి పోయి వీడియో తీసి పెట్టుకోరా అన్నారు. ఇంకేందని ఇంకా ఇంత మంచి సపోర్ట్ వాళ్ళు దొరుకుతారు. అరే బాప్ మరి అయితే నాకు అదొక వీడియో ప్రతిసారి ఛాయ్లలో అప్పలు వేసుకున్నాడు, సకినీలు వేసుకున్నాడు, నీకు అప్పల సోకింది, ఛాయ్లో సకినీలు వేసుకున్న సోకింది, అసలు ఈ అప్పల సోకింది భయ్ నాకు అర్థం కాదు. అదొక ఎమోషన్ అన్న మన పల్లెటూరులకు. ఏం ఎమోషన్ కాదు, ఎప్పుడు అప్పలు ఎట్లా తింటావు నాకు అర్థం కాదు. అది ఒక్క చిన్నప్పటి నుంచి నాకు కూడా సోకి అప్పలు తినడు, కానీ నువ్వు 24 తింటావు అప్పలు. సాయిలు వేసుకుని ఓళ్ళన్న తింటారన్న, కానీ అదే మనం వేసుకొని ఇవి పెడితే అది ఇంకా గమ్మత్ ఉంటుంది అని చెప్పి అల్ల వేసి ఉండి మా ఇంట్లో కూడా తిందాం అనుకుంటా కానీ 4 ఉంటాం కానీ నెల కంటే ఎక్కువ ఉండే అప్పలు. నువ్వు నీ 50 కమ్మని తింటానే ఉంటావు పోయి. నువ్వు అవి ఎగుతా ఖరాబ్ అయితే అన్న. తమ్ముడు గురించి కూడా తమ్ముడు కూడా మంచిగా సినిమా ఇండస్ట్రీలో పోతున్నాడు, ఆయన కూడా మంచిగానే డెవలప్ అవుతుండు, తమ్ముడు కూడా టాలెంటెడ్. సో నా వల్ల మన వల్ల మనం అందరం కలిసి రేపటి నాడు మంచి స్టేజ్లో ఉంటాననే నమ్మకం నాకు ఉంది. నేను ఇక్కడి వరకు నీకోసం వచ్చిన అంటే ఓన్లీ ఫర్ యువర్ టాలెంట్ అండ్ నీ కామెడీ టైమింగ్. ఎందుకంటే నేను నీకంటే ఇంకా గట్టు పరిస్థితులు ఉండే, ఇంకా భూమి ఇంట్లో సపోర్ట్ చేసి అయ్యా వీళ్ళందరూ ఉండే. మాకు భూమి లేదు, జాగలేదు, పైసలు ఏం లేకపోయినా కూడా నేను మంది ఎడ్డించినా కూడా నేను ఇన్లే. మాకు భూమి లేదు, జాగలేదు, పైసలు ఏం లేకపోయినా కూడా నేను మంది ఎడ్డించినా కూడా నేను ఇన్లే. మన టైం వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. నేను కొంచెం అప్పుడు నాది తర్వాత వేరుంటాను అనుకో, నేను 2 వేసినట్టు ఓడికినా కానీ అయినా కానీ కష్టపడి ఎదిగినా. కానీ నువ్వు తర్వాత వచ్చినా చూసినావా, నీ పంక్చువాలిటీ నచ్చింది భయ్. నేను నిజంగా చెప్తున్నా, అరుణ్ గారికి కానీ నాకు కానీ నీ పంక్చువాలిటీ కానీ, నీ కామెడీ టైమింగ్ కానీ, నీ మాట్లాడే యాస కానీ, నువ్వు కంపల్సరీ డెవలప్ అవుతావు. మనం కలిసి తొందరలోనే ఒక మంచి షోలో కనబడతామని ఆశ నాకుంది. షోలో కనబడకపోయినా మనం బయట ప్రజల సపోర్ట్తోనే మనకి ఇంతమందిని నవ్విస్తున్నాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మనం సొంతగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ అయినా ఇన్స్టాలో కానీ మనం ఇలా ఎదగలుగుతాము. సో మంచిగా అనిపించిన కూర, కాకపోతే కొన్ని మసాలా పూలు లెక్కనే మా సాయన వచ్చిండు. కానీ మా జంగల్ అంటే ఎట్లుంటది అలా ఉంటది కూర, ఇంబాలా ఎట్లుండాలా మరి అట్లా ఉంటది మరి మినిమం కూర, ఇంబాలా ఎట్లుండాలా మరి అట్లా ఉంటది మరి మినిమం. బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఈ సైడ్ వాస్తు బాగాలేదు. పోయి నీ అది అనుకుని ఒకసారి మా వాళ్ళ కోసం అన్న పోయి నీ కథ కాలిపోను. అప్పుడు ఏమంటుండు తెలుసా, ఫోన్ చేసి మరి పవిను ఎట్టనో ఈ కూర ఏం కూర అనిపిస్తామని అంటే ఏదో ఒకటి గంగలో మీరైతే రండి అన్న బట్టి మరి వచ్చినాక యుద్ధం ఏదైతే మన వాళ్ళైనా అందరూ. కానీ పవినే ఈ బోర్డు పిల్లలు కూడా కూరలు కలిపిపోతుంటే ఎంత కమ్మగా అనిపిస్తుంది. నువ్వు ఎట్లయితే అప్పలు సాయిలు వేసుకుంటే అబ్బా కమ్మగా అంటావు చూడు, మాకు కూడా అంత కమ్మగా ఉన్నది ఇది కమ్మ వస్తుంది. ఏమో మాదైతే చూడు, మనం గింత గట్టి వీడియో చేయగానే ఆయన కోలిపిడలు వేసుకొని కూర్చొని లేస్తున్నాడు ఇవ్వపెట్ట కెమెరా మంత్రి ఆయన అట్లున్నది. తర్వాత మా మధు అట్లున్నది. ఇక మీ భావనైతే ఆయనకు సుమారు పడతలేదు, ఫోన్ మాట్లాడితే మళ్ళీ నన్ను ఏడేమంటారు అని చెప్పేసి ఆయన అట్లా. సో ఫ్రెండ్స్, ఇది ముచ్చట. ఇవాళైతే ఓర్నియా ప్రవీణ్తో వచ్చిన. ప్రతి ఒక్కరికి కన్నీటి కష్టాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అవన్నీ దాటుకొని కష్టపడి 10 మందిని నవ్వించడం ఎప్పటికైనా పైకి వస్తాడు. దానికి నిదర్శనం ప్రవీణ్. ఎందుకంటే మేము ఈ ఊరిని దగ్గర చూసినా, మీకు బ్లాగ్ రూపంలో కూడా పెట్టినా చూస్తారు మీరు. ఇంత జంగల్ దాటుకొని వచ్చినామంటే మాకు కారులో 1 గంట సేపు వస్తేనే అరే ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు. సిగ్నల్ లేదు, 1 పాయింట్ సిగ్నల్ లేదు, మధ్యలో పంక్చర్ అయినా తెల్లందాక మొత్తానికి సిగ్నల్ ఉండదన్న. బండ్లే పెట్రోల్ అయిపోయినా, పంక్చర్ అయినా, కార్ అయిపోయినా ఉచ్చబొట్టుతారైతే కనీసం కార్ డోర్ది గ్లాస్ కూడా తింటారు. నేనైతే భయపడి సాయన్ని అంటుడు ఏదైనా గంట భయం పడి మరి ఉచ్చబడుతున్నది. ఏడబడతారా బోర్డు పెట్టిర్రు, ఇక్కడ అదేంది అడవి బర్రెలు ఉంటాయి, ఇక్కడ పెద్ద పుల్లు ఉంటాయి, ఇక్కడ చిరుత పుల్లు ఉంటాయి అని చెప్పేసి రేస్ కుక్కలు ఉంటాయి. ఇంత భయంకరమైన ప్లేస్ లో కూడా నువ్వు ఉండి మళ్ళీ నేను ఫోన్ చేయగానే పీసరా కత్తాడు బ్రో మనోడు, వీడియోలు చేద్దాను మా కోసం. సో ఇది ముచ్చట. నేను ఎల్లప్పుడూ నీ ఏం బట్టి ఉంటాను, నా ఏం బట్టి ఉంటూ మనం కలిసి పని చేద్దాం. సో ఇది ముచ్చట కాకరు. మన ఛానల్ అయితే యూతుర్రు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా మంచి వాళ్ళతో ఇంటర్వ్యూతో మంచి వీడియోలతో మేమైతే మీ ముంగడి కోసం కలిసి కూడా కొన్ని వీడియోలు తీస్తాం. సిరీస్లు కూడా ప్లాన్ చేస్తున్నాం, వెబ్ సిరీస్లు చేద్దాం మీ సపోర్ట్ వల్ల. కాకపోతే ఇది ఒక చిన్న పని ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి. మీరు సబ్స్క్రైబ్ కొట్టి నోటిఫికేషన్ కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో నవ్వి అన్న మీ వల్ల మేము ఎంతో నవ్వుతున్నాం అన్న అంటే సరిపోదు. సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేస్తేనే కదా. నువ్వు కూడా ఒకసారి చెప్పే యూట్యూబ్ లో కూడా కొట్టాలి, లేకపోతే ఏం కొట్టాలా? కొట్టాలంటే గంట కొట్టాలి. ఎందుకంటే మనం ఇట్లా వీడియో పెట్టామని మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ కొట్టి గంట కూడా గట్టి కొట్టిరనుకో కథ
థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో ఒకసారి అనేద్దాం. హొయ్ నీ అవ్వ, హొయ్ నీ అవ్వ. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.